మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ వాళ్ళ కార్యకర్తలు మీటింగ్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. నువ్వు ఎన్నిసార్లు గెలిస్తే ఎందుకు నాకు అర్థం కాలేదు. ఒక మనిషి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం, వదిలేయటం, పొగట్టం, తిట్టడం, తర్వాత కాళ్ళు పట్టుకోవటం, ఇదేనా నీ లైఫ్? నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్టు పట్టించేసావు, ఆ కుటుంబం పేరు భ్రష్టు పట్టించేసావు. ఏం మాట్లాడతావు? నిన్న ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ, ఆమెని ఆమె భర్త ఎంపీ బీపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు, హోమాలు చేయించావు, దాన కర్ణులు అన్నావు, ఆదర్శ జంట అన్నావు. నేను ఏం మాట్లాడుతున్నా? ఏంది అంత ఫ్యాట్, అంత కొవ్వేంది? ఏమైంది నీకు? ఒక మహిళా ఎమ్మెల్యేని నీ నోటుకొచ్చి మాడతావా? భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు. నీ వల్ల అవుద్దా? అంటే కనీసం మర్యాద లేదా నీకు? నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, రాజకీయాలు కాదు అక్కడ. ఇంత నీచంగా తయారైపోయినావు. ఒక్కసారి నీ సంగతి చూస్తే 1996లో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈడ్చుకెళ్తూ కొడతా, చంద్రబాబుని కొడతా. 96 ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. నేను బాబు గారింటికి పోయి, సీఎం గారింటికి పోయి వస్తుంటే జయప్రదతో కూడా కలిసి లోపల బాబు గారిని కలిసి బయటకు వస్తున్నాడు. బాబు గారు కాళ్ళు పట్టుకున్నాడంట లోపల. జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్ళి కొడతా. పార్లమెంట్ ఎలక్షన్స్లో 0, గుండు 0. నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ జయప్రద గారితో కూడా బయట వస్తున్నాడు. ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని, ఇప్పుడే బాబు గారు కాళ్ళు పట్టుకున్నాడు, నేను పొరపాటు చేశాను, మీతో ఉంటాను, నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు. ఎల్బీలమ్మ పాదయాత్ర చేసింది. నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని, చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు. ఆనవాళ్ళని తిట్టావు, ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు. ఎక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా? నువ్వు పోలవరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు? నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు. ఎప్పుడన్నా చూసామా? నీ మీద పోలవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు. నువ్వు ఏం మాట్లాడావు? అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కన వాడి చేత? నీ పక్కన ఉండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడావు. నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా విషయం తీసుకో. నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా? ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త. నీకు సిగ్గులే? నీకు సిగ్గులే? ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ, ఇంట్లోకి పోయి జైల్లో పోయి చూసి వచ్చారే కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తలా. చంద్రమోహన్ రెడ్డి పేరెత్తలా. నువ్వు ఒక్కడమే, మీ సతీమణి, నీ కుమారుడు, నీ కోడలు, నీ మనవళ్ళు, మనవరాళ్ళని తీసుకుపోయి కాకానింటి గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడావు. నీకు సిగ్గులే? నీకు సిగ్గులే? నీ ముఖం కాకాని గోవర్ధన్ రెడ్డి చూడలే, నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖం చూడలే. లాస్ట్ 5 years వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో వేయిస్తానంటావు. ఏమంతా బలిసిపోయినావు నువ్వు? ఎంతమందిని తిడతావు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికి వచ్చినట్టు తిడతావా? కొవ్వు వచ్చిందా నీకు? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా అటాక్ చేయి, రాజకీయంగా అటాక్ చేయి. దినేష్ని మాట్లాడావు, ఆయన ఓచుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడాడు, మేము ఓచుకున్నాం. అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు. నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం. ఏమైంది? నీ పొరుగు బాలేదా? నీకు సిగ్గులేదా? నువ్వు శ్రీనివాసరెడ్డి
కొడుగ్గా ఉండి ఇంత నీచానికి దిగజారుతావా? ఏం నీ నోరు అదుపులో లేదా నీకు? చంద్రబాబుని కొడతావు, ప్రశాంతమ్మని తిడతావు, చంద్రమోహన్ రెడ్డిని బొక్కలు వేస్తావు, ఎంతమందిని తిడతావు నువ్వు? కంట్రోల్లో ఉండు. ఈరోజు నీ మీద వేమిరెడ్డి ప్రశాంత్కి 54,600 మెజారిటీ వచ్చింది. సిగ్గులే? 54,600 ఆమె గెలిచింది. నువ్వు ప్రతిరోజు ఇంకా ఆమె తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు? నీ ముఖానికి నిన్ను వదిలిపెట్టేసి, నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ భాష కంట్రోల్ చేసుకో. ఇంకైనా బుద్ధి రావాలి నీకు. పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందని అనేది ఒక్కటే మాకు కొరత. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారు. సార్లు పార్టీ మారావు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, నేను నా పేరు ప్రకటించాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్లో. సేనమామ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు, తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించాము. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు, లక్ష్మీభారతి పార్టీలోకి పోయినావు, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చావు, మళ్ళీ రాజశేఖర రెడ్డితో కూడా కాంగ్రెస్లోకి పోయినావు, మళ్ళీ వైసీపీలోకి పోయినావు. నోరు హద్దులో పెట్టుకో. నీ నోటిని హద్దులో పెట్టుకో. నీ నోటిని. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.